హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంజనీరింగ్ కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే మొదలైంది ఫ్రెండ్స్. అయితే చాలా మంది విద్యార్థులకైతే ఏ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ కాలేజీలో చదివితే నాకు లైఫ్ సెట్ అవుతుంది అనేది ప్రతిది కూడా అయోమయంలో అయితే ఉన్నారు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మీ అందరి కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంజనీరింగ్ లో చేరే విద్యార్థులు బ్రాంచ్ ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి ఇంజనీరింగ్ కాలేజీని ఎలా ఎంచుకోవాలి, భవిష్యత్తు ట్రెండ్స్ ఎలా ఉంటాయి అనేది ఇది కూడా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేసి ఉన్నాను ఫ్రెండ్స్. ఇది అయితే మీ అందరికి కూడా చాలా చాలా హెల్ప్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఎవరు కూడా వీడియోను స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ప్రతి విషయం కూడా మీకైతే అర్థమవుతుంది. ఇదంతా కూడా ప్రతిదీ మీకు అవసరమైన విషయాలే చెప్పి ఉన్నాను. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంజనీరింగ్ లో చేరే విద్యార్థులు బ్రాంచ్ ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రతి విద్యార్థి తమకంటూ ప్రత్యేకమైన ఆసక్తులు, నైపుణ్యాలు, ఆలోచన శైలి, లక్ష్యాలను అయితే కలిగి ఉంటారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్ యాటిట్యూడ్ తో ఉంటారు. అయితే ఇంజనీరింగ్ బ్రాంచ్లు అన్నీ ముఖ్యమైనవే, కానీ కాలేజీ ఎంపిక అనేది అత్యంత కీలకం ఫ్రెండ్స్. విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దే క్రమంలో తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, ఉపాధ్యాయులు విద్యార్థి అభిప్రాయాలపై ప్రభావం చూపుతారు. విద్యార్థులపై తల్లిదండ్రులు, బంధువులు, పరిచయ వర్గాల ప్రేరణ కూడా ఉంటుంది. చాలా మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులు చేస్తున్న ఉద్యోగాల ప్రభావంతోనో, బంధువుల విజయ గాథలతోనో, లేదా సమాజంలో ఆదరణ పొందిన రంగాల పట్ల ఆకర్షణతోనో ప్రత్యేక బ్రాంచ్ పట్ల ఆసక్తిని అయితే పెంచుకుంటున్నారు. అయితే ఉదాహరణకు, ఒక విద్యార్థి సోదరుడు లేదా సోదరి మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ లేదా గూగుల్లో ప్రాజెక్ట్ లీడర్గా పనిచేస్తూ అమెరికా, కెనడా వంటి దేశాల్లో ఉన్నత వేతనం, మంచి హోదాను కలిగి ఉంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా దాని అనుబంధ బ్రాంచ్లను అయితే ఎంచుకోవాలనుకుంటాడు. అలాగే ఇలాంటి పరిస్థితుల్లో కూడా బ్రాంచ్ ఎంపికలో విద్యార్థి ఆసక్తికి అయితే ప్రాధాన్యత అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ముఖ్యంగా బ్రాంచ్ ఎంపికలో విద్యార్థి సామర్థ్యం, అభ్యాస స్థాయిని అయితే పరిగణలోనికి అయితే తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇదైతే గమనించండి ఫ్రెండ్స్. గణితం, భౌతిక శాస్త్రంపై పట్టున్న విద్యార్థులు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లేదా సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లను అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే లాజికల్ థింకింగ్, అనలిటికల్ స్కిల్స్ బలంగా ఉన్న విద్యార్థులు అయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ దాని అనుబంధ బ్రాంచ్లను అయితే ఎంచుకోవచ్చు ఫ్రెండ్స్. లాజికల్ గా థింకింగ్ చేసిన వాళ్ళైతే, కోడింగ్ స్కిల్స్ బాగా అలవాటైన వాళ్ళైతే మ్యాక్సిమం అయితే మీరైతే కంప్యూటర్ సైన్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. కెమిస్ట్రీ లేదా బయాలజీపై మంచి పునాది ఉన్నవారైతే కెమికల్ ఇంజనీరింగ్ లేదా బయోటెక్నాలజీని అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కెమిస్ట్రీ, బయాలజీపై చాలా మంది గ్రిప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇటువంటి వాళ్ళు కెమికల్ ఇంజనీరింగ్ తీసుకోండి. చివరగా ఎంచుకునే ఇంజనీరింగ్ బ్రాంచ్లో విద్యార్థి నిజమైన ఆసక్తి, సామర్థ్యాలకు బ్రాంచ్, కాలేజ్ ఎంపికపై విద్యార్థులకైతే అనేక సందేహాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి బ్రాంచ్ ఎంచుకోవాలంటే, కాలేజీ ఎంపికలో పరిగణలోకి తీసుకోవాల్సిన ప్రామాణికాలు, భవిష్యత్తు అవకాశాలు తదితర అంశాలపై ప్రాధాన్యత ఇవ్వాలి ఫ్రెండ్స్. బయట ఒత్తిడి, ట్రెండ్ల కంటే విద్యార్థి కళలు, అభిరుచులు, సామర్థ్యాల ఆధారంగా నిర్ణయం తీసుకోవడమే మంచిది ఫ్రెండ్స్. మంచి ఇంజనీరింగ్ కాలేజీని ఎలా ఎంచుకోవాలంటే, విద్యార్థి జీవితంలో సరైన కాలేజీని ఎంచుకోవడం అత్యంత కీలక నిర్ణయంగా పేర్కొనవచ్చు. ఈ నిర్ణయం విద్యార్థి కెరీర్ ప్రస్తావాన్ని మాత్రమే కాకుండా భవిష్యత్ అవకాశాలను కూడా ప్రభావితం చేస్తుండడంలో ఎలాంటి సందేహం అయితే లేదు ఫ్రెండ్స్. కాలేజీ ఎంపికలో ప్రధానంగా 5 అంశాలను అయితే పరిగణలోనికి తీసుకోవాలి. అవి ఫ్యాకల్టీ నాణ్యత, మౌలిక వసతులు, ప్లేస్మెంటు, కాలేజీకున్న గుర్తింపు, ఇంకా అదనపు సౌకర్యాలు వంటివి 5 అయితే మీరు తీసుకోవాలి. ఫ్యాకల్టీ, బోధన సిబ్బంది నాణ్యత ఎలా ఉండాలంటే, ఫ్యాకల్టీ స్టూడెంట్ నిష్పత్తి ఏఐసిటిఈ నిబంధనలకు ప్రకారం ఉన్నదా లేదా అనేది పరిశీలించాలి. సాధారణంగా 20:1 నిష్పత్తి, అంటే ప్రతి 20 మంది విద్యార్థులకి అయితే ఒక టీచర్ ఉండే విధంగా ఉండే కాలేజీని చూసుకోవాలి.
ఈ విధంగా నిష్పత్తి ఉండడం వల్ల విద్యార్థులపై కళాశాల వ్యక్తిగతంగా దృష్టి పెట్టడానికి మెంటర్‌షిప్‌కు అవకాశం అయితే ఉంటుంది. అలాగే పీహెచ్‌డీ అర్హతలు ఉన్న ఫ్యాకల్టీ ఉంటే ఇంకా బాగుంటుంది. పీహెచ్‌డీకి సంబంధించిన అర్హతలు ఉన్న వాళ్ళైతే బాగా చెప్తారు ఫ్రెండ్స్. అదే విధంగా పరిశ్రమల్లో పనిచేసిన అనుభవమైన ఫ్యాకల్టీ ఉంటే పరిశ్రమలో వాస్తవ సంఘటనలను, తమ అనుభవాలను విద్యార్థులకు బోధిస్తారు. అనుభవం కలిగిన బోధన సిబ్బంది ఉండడం వల్ల విద్యార్థికి అవసరమైన మార్గదర్శకత్వం, మెంటర్‌షిప్ నాణ్యత అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్యాకల్టీ పరిశోధన, కన్సల్టెన్సీ ప్రాజెక్టులు, పబ్లికేషన్స్ వంటి కార్యకలాపాలు విద్యార్థులకు ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్ వంటి అవకాశాలనైతే కల్పిస్తాయి. అటువంటి కాలేజీలనైతే మీరైతే చూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వసతులు, లెర్నింగ్ రిసోర్సెస్, ఆధునిక వసతులు కలిగిన తరగతి గదులు, స్మార్ట్ బోర్డులు, ప్రాజెక్టర్లు, ఐసీటీ సౌకర్యాలతో డిజిటల్ లెర్నింగ్స్ వంటి అవకాశం ఉంటున్న వాటిని చూజ్ చేసుకోవాలి. ప్రతి ఇంజనీరింగ్ బ్రాంచ్‌కు అనుగుణంగా పరిశ్రమ ప్రమాణాలకు దగ్గరగా ఉండే ప్రయోగశాలలు ఉన్నాయో లేదో అనేది మీరైతే చాలా చూసుకోవాలి ఫ్రెండ్స్. అది చాలా అవసరం. అలాగే సెమినార్ హాల్స్, కాన్ఫరెన్స్ హాల్స్, ఆడిటోరియం వంటివి అతిథి ఉపన్యాసాలకు, సాంస్కృతి, సాంకేతిక ఈవెంట్లకు అవసరమైనవి. అదే విధంగా క్రీడా సౌకర్యాలు ఉన్నాయా లేవని చూసుకోవాలి. ఎందుకంటే విద్యార్థులకు మానసిక సామర్థ్యాలను పెంపొందిస్తాయి. అంతేకాకుండా కాలేజీలోని గ్రంథాలయంలో పుస్తకాలు, జర్నల్స్, ఈ బుక్స్, డిజిటల్ డేటాబేస్ వంటి వనరుల గురించి అయితే తెలుసుకోవాలి ఫ్రెండ్స్. వైఫై క్యాంపస్లో ఉంటే పరిశోధనలు, ఆన్లైన్ కోర్సులు, కోడింగ్కు, ప్రాజెక్టులకు అయితే దోహదపడడం జరుగుతుంది. ప్లేస్మెంట్స్, పరిశ్రమలతో అనుసంధానం. ప్లేస్మెంట్స్ సగటు ప్యాకేజీ, గరిష్ట ప్యాకేజీ ప్లేస్మెంట్స్ వస్తున్న ప్రముఖ కంపెనీలు, కోర్ కంపెనీలు గత కొన్ని సంవత్సరాల ట్రెండ్స్ గురించి అయితే తెలుసుకోవాలి. కాలేజీకి మెయిన్ ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేదా అనేది అయితే మీరైతే తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే పరిశ్రమలతో భాగస్వామ్యం, ఇంటర్న్షిప్ అవకాశాలు, లైవ్ ప్రాజెక్టులు, ప్రీ ప్లేస్మెంట్స్ గుర్తించి తెలుసుకునే అవకాశాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. అలాగే ప్లేస్మెంట్స్, ట్రైనింగ్స్, సాఫ్ట్ స్కిల్స్, మాక్ ఇంటర్వ్యూ సౌకర్యాలు అక్కడ కల్పిస్తున్నాయో లేదో అనేది కూడా మీరైతే తెలుసుకోవాలి. కాలేజ్ రెప్యుటేషన్, రికగ్నిషన్, అక్రిడిటేషన్ అంటే కాలేజీ ఎప్పుడు ఏర్పాటైంది, కాలేజీ ఏర్పాటై ఎక్కువ కాలం అయిందా అనేది పూర్వ విద్యార్థుల నెట్వర్క్ ద్వారా తెలుసుకోవాలి. అలాగే పరిశ్రమ సంబంధాలు బలంగా ఉన్నాయా, ర్యాంకింగ్ ఉందా, ఈ న్యాక్ సంబంధించిన ర్యాంక్ ఆ కాలేజీకి ఉందా, కాలేజీలో వసతులు ఏ విధంగా ఉన్నాయి, బ్రాంచ్లో ఫ్యాకల్టీ ఏ విధంగా బోధిస్తారు, మొత్తం కాలేజీ నాణ్యత ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. చివరగా అదనపు సౌకర్యాలు అంటే క్యాంటీన్ సౌకర్యం ఉందా, క్రీడల మైదానం, రవాణా సౌకర్యం, అల్యూమిని నెట్వర్క్, స్టూడెంట్స్ క్లబ్స్ ఉన్నాయా, ఇండస్ట్రియల్ టూర్స్, ఎడ్యుకేషన్ టూర్స్ అనేవి ఉన్నాయా లేదనేది గమనించాలి ఫ్రెండ్స్. అలాగే భవిష్యత్ ట్రెండ్స్ ఎలా ఉంటాయి అంటే రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా అనలిటిక్స్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్, రోబోటిక్స్, ఆటోమేషన్ ప్రభావం పెరుగుతుందనే చర్చ ఉంది. కాబట్టి ఇటువంటి వాటిపై అయితే మంచిగా అయితే భవిష్యత్ కార్యాచరణ అయితే ఉంటుంది. కాబట్టి వాటిలో ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి అటువంటి కోర్సులు తీసుకోవడానికి అయితే మీరు ఇంట్రెస్ట్ చూపెట్టాలి ఫ్రెండ్స్. అలాగే వీటిపైన ఎన్పిటిఎల్, యూట్యూబ్ లెక్చర్స్ వంటి వాటి ద్వారా కూడా అవగాహన పెంచుకోవడం మేలు ఫ్రెండ్స్. వాస్తవానికి అన్ని బ్రాంచ్లు ముఖ్యమైనవే. అయితే కోర్ బ్రాంచ్లతోనూ సాఫ్ట్వేర్ కంపెనీల ప్లేస్మెంట్ కూడా హాజరు కావచ్చు. కాబట్టి కోర్ బ్రాంచ్ తీసుకున్న చాలా మంచిది ఫ్రెండ్స్. కోర్ బ్రాంచ్ తీసుకున్న వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ కంపెనీల సైడ్ అయితే వెళ్ళొచ్చు. అన్ని బ్రాంచ్ వాళ్లకు ఐటీ రంగంలో అయితే ఉద్యోగాలకు అయితే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సివిల్, మెకానికల్, ఏరోనాటికల్ వంటి కోర్ బ్రాంచ్లకు భవిష్యత్తులో డిమాండ్ పెరిగే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ బ్రాంచెస్ అయితే చాలా మంచివని ప్రెజెంట్ ట్రెండ్ లో చెప్తున్నారు. అలాగే కొత్తగా క్వాంటం కంప్యూటింగ్, క్లౌడ్ వంటివి కూడా వస్తున్నాయి. టెక్నాలజీ అయితే మారుతూ ఉంటుంది. కాబట్టి కాలానికి అనుగుణంగా నూతన నైపుణ్యాలను అయితే మీరైతే అలవాటు చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఇంజనీరింగ్ కి జాయిన్ అయిన విద్యార్థులు మెయిన్ చూడవలసిన విషయం ఏంటంటే ఫస్ట్ కాలేజ్, అక్కడ పరిసరాలు, అలాగే మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నారో ఆ బ్రాంచ్ పైన మీకు ఇష్టం ఉందా అనేవి అయితే మీరు చూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని బట్టి మీరు కౌన్సిలింగ్ లో వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ.